శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. రాహుగ్రహంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రాహుగ్రహము ఏ గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఆయా సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుగ్రహము వాయుతత్వానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఏవైతే వాయుతత్వ కారకుడు అవటం వలన శరీరం ఉన్నటువంటి వాయు సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకి నాభికి సంబంధించినటువంటి వ్యాధులు, ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది. అలాగే ఈ మర్మాంగాలకు సంబంధించినటువంటి అవయవాలకు సంబంధించినటువంటి నొప్పి రావడం కానీ, లేకపోతే మరభాంగాలకు సంబంధించినటువంటి రోగాలు రావడం కానీ ఆస్కారం ఎంతైనా ఉంది. కాబట్టి పక్షవాతం కానీ, కీళ్ళ నొప్పులు కానీ, లేకపోతే మడిమలు పగుళ్ళు రావడం కానీ, ఇలాంటి అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టేవాడు రాహు. కాబట్టి ఈ సమస్యలన్నీ రాకుండా మనము ముందుకెళ్ళాలి, మన జీవితంలో ఆరోగ్యంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు సైంటిఫిక్ ఆరాస్కారంతో చెక్ చేసి ఇలాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తున్నాయి, మన శరీర అవయవాల్లో ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి అనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా మా ఓంకార జ్యోతిష్యాన్ని సంప్రదించి మీకు కావలసినటువంటి తగినటువంటి పరిహారాన్ని మేము సైంటిఫిక్ మెథడ్లో అందజేస్తాము. కాబట్టి ఇలాంటి సదావకాశాన్ని మీరందరూ కూడా తాత్కాలికమైనటువంటి మెడిసిన్ వాడి ఉపశమనం పొందడం కంటే శాశ్వతమైనటువంటి ఏ గ్రహం ద్వారా మనకు ఎలాంటి రోగాలు వస్తున్నాయో ఆ గ్రహాన్ని మూలాన్ని పట్టుకుని మనం దాని సరైనటువంటి ఖచ్చితమైనటువంటి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సైంటిఫిక్ జ్యోతిష్యంలో. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి సైంటిఫిక్ జ్యోతిష్యాన్ని కానీ, వాస్తుని కానీ దానికి సంబంధించిన పరిహారం చేసుకున్నట్టయితే మీ భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు కానీ, భవిష్యత్తులో రాబోయే సమస్యలు కానీ రాకుండా ఉండడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. శుభం భూయాత్.